హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. సమ్మర్ స్పెషల్ రెసిపీ ఉల్లికాడలతో పొడి కూర అయితే చేస్తున్నాను. సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు. మరి స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసి ఒక లైక్ అయితే చేయండి. అలానే ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి 2-3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసి ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేయాలి. కొంచెం చిటపటలాడుతుంది అన్నప్పుడు క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు ఈ విధంగా కట్ చేసుకున్నది మొత్తం వేసేయాలన్నమాట. ఇట్లా మొత్తం ఈ తాలింపులో వేసేసి బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో చక్కగా మగ్గలేయాలండి. 15 నిమిషాల తర్వాత చక్కగా వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. సో ఇంకా బాగా దగ్గర అవ్వాలన్నమాట. ఇంకా మనం పొడి కోసం ఒక 2-3 స్పూన్ల వరకు శనగపిండి అయితే తీసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ వరకు కారం అన్నమాట. సో ఇక్కడ మనం ఏదైతే పొడిలో వేస్తున్నానో ఇదేనండి, మళ్ళీ ఎక్స్ట్రాగా మనం ఏమీ వేయము. సో మనకి కర్రీకి సరిపడా మొత్తం ఇప్పుడే వేసేసుకోండి కారం. అలానే కాస్త ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి, కొంచెం పసుపు, అలానే గరం మసాలా కూడా కొంచెం వేసి ఈ పొడులన్నీ మొత్తం కలిసేటైతే కలిపేసుకోవాలి. ఇట్లా కలిపేసుకున్నది మొత్తాన్ని తీసుకొచ్చి చక్కగా ఉడికిపోయిన ఈ ఉల్లికాడలు ఉన్నాయి కదా అండి, ఇందులో వేసేయాలన్నమాట. అదంతా వేసేసి బాగా కలుపుకోవాలండి. అసలు ఉండలు లేకుండా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుదురుతుంది అంటే మొత్తం ఒకేసారి వేసి కలిపేసుకోండి. లేదు అంటే కొంచెం కొంచెం వేసి చక్కగా కలిసేట్టు కలుపుకోండి. ఉండలు అయితే ఉండకూడదండి. ఇట్లా కలిపేసుకున్న దాన్ని మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు కుక్ చేసుకుంటే చాలండి. పైన కొత్తిమీర వేసేస్తే మన టేస్టీ ఉల్లికాడల పొడి కూర అయితే రెడీ అయిపోయిందండి. మన రెసిపీ నచ్చితే కనుక ఒక లైక్ చేసి కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి. అలానే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.